ఆగస్టు ఫస్ట్ వీక్లోని ఈ స్నేహితుల దినోత్సవం అని చెప్పేసి పెట్టుకున్నారు. దేనికోసం అంటే ఆగస్టులోని శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణమికి రక్షాబంధనం అని చెప్పేసి మన సాంప్రదాయం ప్రకారం ఉండేది. అయితే ఈ స్నేహితుల దినోత్సవం అని చెప్పేసి పాశ్చాత్యులు కానీ పెట్టుండొచ్చు. పూర్వకాలంలో ఈ స్నేహితుల దినోత్సవాలు లేవు. నేస్తం అని చెప్పేసి ఉండేది. నేస్తానికి పేరు పెట్టి పిలిచేవాడు కాదు, నేస్తం అని చెప్పేసి పిలిచేవాడు. నేస్తం ఏం చేస్తారు? కష్టం వస్తే తండ్రికి చెప్పుకుంటాం. తండ్రికి కూడా చెప్పుకోలేని కష్టం ఉంటే ఆడపిల్లలు అయితే తల్లికి చెప్పుకుంటారు. తల్లిదండ్రులు లేదనుకో భార్యకి చెప్తారు. భార్యకి చెప్తే భార్య ఎక్కడ బాధపడుతుందని చెప్పేసి భార్యకి కూడా చెప్పకుండా భర్త లోపల బాధపడుతూ ఉంటాడు. అలాంటిది కొడుకులకి చెప్పలేడు. ఏ వేళలోనైనా సరే చెప్పగలిగేది ఒకటి నేస్తానికి మాత్రమే. ఎంతోమందిని మనం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చి ఏదో ఫేస్బుక్లోని వాటిలోని ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చూసుకుంటే 1000-2000 దాటిపోతాయి. వాడిని ఎవరిని కూడా గుర్తుపెట్టుకోదు. మన దగ్గరగా ఉండేవాడిని, చిన్నప్పటి నుంచి స్నేహం చేసేవాడిని లేదా అచ్చుగా కలిసేవాడిని ఒకరంటూ ఉండాలి. అలాంటి వాడిని సంపాదించుకోవడం చాలా కష్టం. బాధలో ఉండేటప్పుడు తోడుగా నిలబడతారు, ఇంకేం కాదు, ఒక ధైర్యాన్ని ఇస్తారు. అటువంటి స్నేహితుడిని రోజు కలవాలి. ఈ ఒక్కరోజే హ్యాపీ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి చెప్పేసుకోవడం, ఏవేవో ఇచ్చేసుకోవడం కాదు. మనస్సులో ఉంటుంది అత్యంత ప్రేమతో కూడినటువంటి సంబంధం. దానికి లోకం ఏ డెఫినేషన్ పెట్టుకొని లోకం కోసం ఆలోచించుకోవడం. మన ఆత్మ ఏమిటి, వాడి ఎందుకు మన స్నేహం ఎలా ఉంది అనేటువంటిది చూసుకోవాలి. అటువంటిది స్నేహం. అటువంటి స్నేహాన్ని ఎవరో చెప్పేసి అనుకుంటే కృష్ణుడు కుచేరుడు అని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంటుంది, వాట్సాప్లో వస్తూ ఉంటుంది. అదే స్నేహం. రాధాకృష్ణుడు కూడా స్నేహమే. అది ప్రేమ అని చెప్పేసి మనం పెడతాం, కానీ వాళ్ళిద్దరికీ కూడా అత్యంత స్నేహం అనేటువంటిది ఉన్నారు. భర్త కూడా స్నేహితుడే, తండ్రి కూడా స్నేహితుడే. ప్రతి ఎలాగైతే మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పేసి వాడు గురువులు అయ్యారో భర్త కూడా అలాగే స్నేహితుడు సన్నిహితంగా ఉంటాడు భార్య. అలాగే కొడుకుతో కూడా వాడి ఏసుతో పాటు మనం కూడా దిగి వాడికి ఆలోచించి వాడికి అన్నమాట ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. స్నేహంగా అందరితో కూడా మరలు ఏదో ప్రేమ కొద్దీ ఎక్కువ మాటలు కఠినంగా వస్తూ ఉంటాయి, మందులు ఇస్తూ ఉంటాం అన్నమాట. అంత మాత్రాన ఏదో జడ్పీస్ అని చెప్పేసి నాకు చిన్నప్పుడు కొట్టేసి కదా అనమాట. రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి వాడితో నేను జడ్పీస్ అని చెప్పేసి ఇలాగా చెప్పిస్తున్నాను. ఆ జడ్పీస్ చేసుకోవడం అనేటువంటి ఉండదు. అందరం కూడా కలిసికట్టుగానే ఎంత వీలైతే అంత స్నేహ సంబంధాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రతినిత్యం కూడా స్నేహితుల్ని కలుసుకుంటూ ఉండాలి. 1 గంట లేకపోతే అరగంట వాళ్ళతో స్పెండ్ చేస్తే మనకు ఉండేటువంటి కష్టం అంతా కూడా, బాధ అంతా కూడా మొత్తం అంతా పోతుంది. అలాంటిది మగవాళ్ళ కోసం చెప్తున్నాను. భర్తలు ఒకవేళ ఆలస్యం వచ్చినా సరే వాళ్ళని ఏమనుకున్నామో, ఒకవేళ స్నేహితుల దగ్గరికి వచ్చానంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. స్నేహితుల దినోత్సవ శుభాశీస్సులు అందరికీ కూడా.